రైతు భరోసా మళ్ళీ ఇదేంది కొత్త ఆంక్షలు. సాగులో ఉన్న భూములకే రైతు భరోసా, సాగులో ఉన్న భూములకే రైతు భరోసా. సర్వే గ్రౌండ్ ట్రూత్ వివరాలతో పెట్టుబడి సాయం ఇచ్చే యోచనలో సర్కార్. వానాకాలం డేటానే ప్రామాణికం. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సర్వే వివరాలు రాష్ట్రంలో ఉన్న పట్టా భూమిలో 20 లక్షల ఎకరాల్లో సాగు తేడా వస్తూ ఉన్నదట. త్వరలో ప్రభుత్వానికి అగ్రికల్చర్ వర్సిటీ తుది నివేదిక ఇవ్వబోతా ఉన్నది. వచ్చే యాసంగి నుంచే కొత్త విధానం, సాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాయం. ఇక మరి ఇది ఉంటుందా లేకపోతే అది మొత్తానికి తీసేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నదా, అది ఏం అర్థమవుతలేదు. ప్రతి సీజన్కి 9,000 కోట్ల రూపాయలు కావాలి రైతు భరోసా కింద పైసలు వేయాలండి సర్కార్. ఇప్పుడు సరే గుట్టలకు, చెట్లకు, పుట్లకు, పెట్రోల్ బంకులకి, ఫ్లాట్లకి, హైవే రోడ్లకు కూడా ఆ రోజు కేసీఆర్ హయాంలో పప్పు పుట్నాల లెక్క అవన్నీ పంచిపెట్టిండు పైసలన్నీ. సో కొంత కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కొన్ని తగ్గించింది కాదనట్లేదు. అదే కోణంలో కొన్ని పంట పండుతున్నటువంటి భూములకు కూడా, సాగులో ఉన్నటువంటి భూములకు కూడా కట్ చేసింది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్. అదే మరి రాను మరి దీన్ని ఏమైనా మరి మొత్తానికి మొత్తమే ఎగనామం పెట్టేటువంటి వ్యవహారం ఉంటుందా అంటే చెప్పలేము, ఏమైనా కావచ్చు. అప్పులు అయిపోయినాయని చెప్పేసి అప్పులను చూపెట్టేసి ఏమైనా చేయొచ్చు. రేపు చూస్తే అట్నే కనబడతా ఉన్నది. ఏది 20 లక్షల ఎకరాల్లో సాగు తేడా ఉంటుందట సాటిలైట్ మ్యాప్కి. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి దానికి అంటే ఇప్పుడు వచ్చేటువంటి భూములకి అండ్ ఈ సాటిలైట్ సర్వే చేసిన తర్వాత 20 లక్షల ఎకరాల తేడా వస్తుందట. రాష్ట్రంలో రైతు భరోసా పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ఇకపై పట్టా ఉన్న ప్రతి భూమికి కాకుండా వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని యోచిస్తున్నది. రాబోయే యాసంగి సీజన్ల నుంచే ఈ కొత్త నిబంధనను అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది. వానాకాలం సీజన్లో జరిగిన సాగు వివరాలను ప్రతిపాదిగా తీసుకొని అర్హులైన రైతులకు నగదు జమ చేయాలని భావిస్తున్నది. మరి ఇప్పుడు ఎంత కాదు, సాగులో ఉన్నటువంటి భూమికి మీరు రైతు భరోసా పైసలు ఇస్తామంటా ఉన్నారు. ఓకే, ఇవ్వాల్సిందే. మరి సాగు చేస్తున్నటువంటి రైతుకు కావాలి కదా. మీరేమన్నారు, ప్రభుత్వం అధికారంలోకి వస్తే, మీ పార్టీ అధికారంలోకి వస్తే ఏమన్నారు, కౌలు రైతులకు కూడా పైసలు ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు కదా. మరి కౌలు రైతుల పైసలు ఎడపోయినాయి. మరి ఇప్పుడు మీరు రైతు భరోసా పైసలు ఎవరి అకౌంట్లో ఇస్తా ఉన్నారు? ఇప్పుడు ఒకవేళ కనుక ఈ 10 ఎకరాల ఆసామి ఉన్నాడు అనుకో, ఆ భూమి యజమాని ఉన్నాడు అనుకో, యజమాని సాగు చేయడు, వాళ్ళ సాఫ్ట్వేర్లు లేకపోతే వేరే వేరే కంపెనీలు వేరే వేరే వ్యవహారంతో బయట ఉంటాడు. సాగు చేసేదేమో వేరే వ్యక్తి కౌలు తీసుకొని చేస్తూ ఉంటాడు. కానీ రైతు భరోసా పైసలు ఎవరికి పోతాయి? యజమానికి పోతాయి. అంతే కదా. మరి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి గద కావాల్సింది. దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? అది రాబోయే యాసంగి నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. వానాకాలం సీజన్లో జరిపిన సాగు వివరాలను ప్రతిపాదిగా తీసుకొని అర్హులైన రైతులకు నగదు జమ చేయాలని భావిస్తున్నది. ఇప్పుడు ఈ వానాకాలంలో ఏదైతే వానాకాలంలో ఎవరికైతే రైతు భరోసా పైసలు పడతాయో వాళ్ళకే రెగ్యులర్గా ఏమైనా కనుక దీన్ని కంటిన్యూ చేయాలంటే అట్లా పడితే తప్పించి ఇక వానాకాలం రానటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక అంతే, ఇక వాళ్ళది ఒడిచిపోయిన ముచ్చట. ఇక కేవలం కాగితాల్లో ఉన్న లెక్కలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం రంగంలోకి దించింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో ఉన్న పట్టా భూమిలోని 8 నుంచి 12% సాగులో అంటే దరిదాపుగా 20 లక్షల ఎకరాలు కనిపిస్తున్నట్టు తేలింది. అంటే ఇప్పుడు 20 లక్షల ఎకరాలకి ఇక రైతు భరోసా కట్టన్నట్టుగా 1,40 ఎకరాలకేమో ఇంతకుముందు ఇస్తా ఉన్నారు. సాటిలైట్ సర్వే వివరాలను సర్కార్కు అగ్రికల్చర్ యూనివర్సిటీ త్వరలోనే అందించనున్న నేపథ్యంలో ఈ డేటా కీలకంగా మారనున్నది. సాటిలైట్ ఆధారిత మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించడంతో పాటు గ్రౌండ్ లెవెల్ పక్కాగా గుర్తించి అర్హులకు మాత్రమే సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మీరు అనర్హులను ఖచ్చితంగా తొలగించాల్సిందే. కానీ అదే కోణంలో మరి సాగులో ఉన్నటువంటి భూమికి కూడా కట్ చేసినట్లయితే ఇబ్బంది తప్పదు. 20 లక్షల ఎకరాలు ఖాళీ. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 10,600 రెవెన్యూ గ్రామాల్లో పంటల విస్తీర్ణం లెక్కలు పూర్తి చేసింది. విలేజ్ రెవెన్యూ మ్యాప్లు లేని 870 గ్రామాలను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో విశ్లేషణ పూర్తి చేసింది. రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన మొత్తం భూమి 1,53,00,000 ఎకరాలు కాగా ఇందులో 8 నుంచి 12% వరకు అంటే సుమారు 20 లక్షల ఎకరాలకు పైగా భూమిని పంటలు వేయకుండా ఖాళీగా ఉంచినట్టు సర్వేలో తేలింది.
అంటే 1,53,00,000 అంటే ఇప్పుడు 20 లక్షల ఎకరాలు పోతే 1,30,00,000 ఎకరాలకు అయింది అన్నట్టు అంతే. గత వానాకాలం పంటల విస్తీర్ణానికి సంబంధించిన పూర్తి నివేదిక త్వరలోనే ప్రభుత్వం చేతికి అందనున్నది. దేశంలోనే మొదటిసారిగా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో పంటల విస్తీర్ణం లెక్కింపును చేపట్టగా నీటి లభ్యత తక్కువగా ఉన్న జిల్లాల్లో ఖాళీ భూముల శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో సాగునీటి సౌకర్యాలు తక్కువగా ఉండడంతో ఇక్కడ భూములు ఖాళీగా ఉన్నాయి. నీటి వసతి మెరుగ్గా ఉన్న జిల్లాలో సాగు చేయకుండా ఉంచిన భూములు తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. ఒక గ్రామంలో 500 ఎకరాలు సాగు యోగ్య భూమి ఉంటే 400 నుంచి 450 ఎకరాల్లో మాత్రమే పంటలు వేస్తున్నారని శాటిలైట్ ఇమేజెస్ స్పష్టంగా తెలుపుతా ఉన్నాయి. 92% ఖచ్చితత్వం ఉంటుందట. మరి ఇంకా 8% ఎడిపోయింది. శాటిలైట్ సర్వేకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఇమేజెస్ ప్రతి 12 రోజులకు సేకరిస్తున్నారట. స్విట్జర్లాండ్కు చెందిన సార్మ్యాప్ సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డేటాను విశ్లేషిస్తున్నారు. 4 నెలల పంట కాలంలో 10 సార్లు శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా విశ్లేషణ చేసి 92% ఖచ్చితత్వాన్ని సాధించినట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో యూనివర్సిటీలోని అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్లు రిమోట్ సెన్సింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక సహకారంతో ఈ టెక్నాలజీని అమలు చేస్తా ఉన్నారట. పంటల బీమా నుంచి పారదర్శకత వరకు ఈ శాటిలైట్ మ్యాపింగ్తో పంటల బీమా అమలులో రైతులకు పరిహారం సకాలంలో అందడమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు, అమ్మకాల్లో పారదర్శకత తీసుకురావడానికి ఉపయోగపడుతుందట. ఇక పైలట్ ప్రాజెక్టు సక్సెస్, రాష్ట్ర వ్యాప్త అమలుకు సన్నాహాలు. గతంలో పంటల నమోదు కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం 20 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా శాటిలైట్ సర్వే నిర్వహించింది. నిరుడు డిసెంబర్ 20 నుంచి 23 వరకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, మహబూబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, నాగూర్ కర్నూలు, వనపర్తి, గద్వాల, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఈ సర్వే జరిగిందట. 144 మండలాల్లోని 318 క్లస్టర్లలో ఈ ప్రక్రియ పూర్తి చేసి సాగు భూములను ఖచ్చితత్వంగా లెక్కిస్తారట. ఇట్లా ఉన్నది. ఇది వరకే నిర్ణయం. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే స్పష్టం చేసిండ్రు. సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ సర్వే నిర్వహిస్తారని, గ్రామాల్లో సర్వే నంబర్ల వారీగా ఏఈఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఖచ్చిత వివరాలు సేకరించి లోటుపాట్లు సరిచేస్తారని సమాచారం. అగ్రికల్చర్ యూనివర్సిటీ రూపొందించిన పంటల వివరాలను ఈ నెల 14 తర్వాత సర్కారుకు అందిస్తే టెక్నికల్ కమిటీలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా పంటలు సాగు చేయనటువంటి భూమికి కట్ చేయాల్సిందే. మరోసారి, ఎందుకంటే నిజమైనటువంటి రైతు నష్టపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉన్నది. అసలైనటువంటి సాయం ఎవరైతే రైతు సాగు చేస్తున్నాడో, ఎవరైతే కౌలు చేస్తున్నారో, ఎవరైతే ఆ భూమి పైన మరి పంటలు పండిస్తున్నారో వాళ్ళకు ఖచ్చితంగా సాయం అందించాలి. కానీ కొంతమందికి అట్లా అసలైనటువంటి వాళ్ళు పంట పండించేటువంటి భూములకు కూడా మీరు రైతు భరోసా ఇవ్వను, మేము 10 ఎకరాల ఆసామికి ఇస్తాం, 50 ఎకరాల ఆసామికి ఇస్తాం, కానీ ఆ 10 గుంటలో 20 గుంటలో ఉన్నటువంటి వాళ్ళకి పంగనామం పెడతామంటే మీ పతనం తప్పదు. దీన్ని 1-2 సార్లు ఆలోచించాలి. ఇప్పటికే చాలామంది రైతులంతా కూడా ఆగ్రహంతో ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం పైన రైతులు పెద్దగా నమ్మకంగా ఏం లేరు. రైతులకు సంబంధించిన రైతు భరోసా విషయంలో అన్యాయం చేస్తున్న అనేటువంటి దాన్ని ఒకటి, మీరు ఏదైతే 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి అన్నారో 2 లక్షల రుణమాఫీలు కూడా కొన్ని కట్ అయిపోవడం, దాని తర్వాత ఎరువుల కొరత ఎంత ఉన్నదో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇట్లా రకరకాలుగా రైతులంతా కూడా ఇబ్బంది పడతాను. మీరు రైతులకు ఏదో మేము రైతు భరోసా పైసలు వేసినాం, మీరు రైతు భరోసా పైసలు మీరు వేసిండ్రు, అవతల ప్రభుత్వం కూడా వేసింది. మీరు కొత్తగా వేసింది ఏమి లేదు, కొత్తగా చేసింది కూడా ఏం లేదు. ఇంకా మోసం చేసిండ్రు. ఏమని చెప్పిండ్రు, 2 విడతల్లో 15,000 ఇస్తామని చెప్పిండ్రు. దాన్ని ఏం చేసిండ్రు, 12,000కి తీసుకొచ్చిండ్రు. ఇది మోసం కదా, రైతులను మోసం చేయించినట్టు కదా. 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పిండ్రు. 2 లక్షలు దాటినటువంటి వాళ్ళకి 2 లక్షల వరకు చేస్తామని చెప్పిండ్రు. ఏదో చేసిండ్రు మరి ఇలా. యూరియా అయితే విపరీతమైనటువంటి కొరత, దేశంలో ఎక్కలేనటువంటి కొరత తెలంగాణలో ఏర్పడింది. దీన్ని కూడా మీరు రెక్టిఫై చేసుకోకపోతే ఇబ్బంది అంతా కూడా. సో దాంట్లో రైతు భరోసా సంబంధించినటువంటి విషయంలో రేవంత్ సర్కార్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నది. 20 లక్షల ఎకరాలకి కట్గా పోతా ఉన్నాయి రైతు భరోసా పైసలు.